గీతం యాజమాన్యానికి ప్రభుత్వం 5,000 కోట్ల ఆస్తులను ధారాదత్తం చేసిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, నగర వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. గీతం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. అంతేగాని మీకు వచ్చి దాదాపు చేసిమని చేయలే. స్టేటస్ కమిటీ చెప్పి ఏ రకంగా పోటీని తొలగిస్తారు లోన చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులకి, ఈ గీతం యాజమాన్యానికి మనం ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎమ్మెల్యే అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎంపీ అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి మంత్రి అయితే, ఎన్నికల్లో ఓటు ఇచ్చి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వచ్చి నీకు రాసి పెట్టారు అనుకుంటున్నారా? ధరదత్తం చేసి మీకు వచ్చి పట్టా ఇచ్చారు అనుకుంటున్నారా? ఈ ధర్మం కాదు, ఈ ధర్మం కాదు. ప్రజాస్వామ్యం ఎవరు కూడా హర్షించరు. ఇవాళ అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీని కూడా. ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తారే, అక్కడ ప్రజాస్వామ్యం దేశం అని చెప్తారే మోడీ గారు, తల్లి లాంటిదని ప్రజాస్వామ్యం చెప్తారే మోడీ గారు. ఏం భారతీయ జనతా పార్టీ నాయకుల్లా విశాఖపట్నంలో ఉన్నారు, మీరు కళ్ళు తెరవండి. ఇదే ప్రజాస్వామ్యంకి ఇదేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోపిడీ చేయడమేనా అర్థం? ప్రజాస్వామ్యం అంటే దోచుకోవడమేనా అర్థం? ఇదేనా అని అడుగుతున్నాం. చెప్పండి మీ తాలూకా వివరణ, మీరు చెప్పండి. మీరు కూడా ప్రజల దగ్గర దోషులుగా నిలబడదామంటే మాకు అభ్యంతరులే, ఇందులో భాగస్వాములు అవుదామంటే అవ్వండి, మేము మాత్రం దీని సంగతి తెలుసుకుంటాం. కానీ ధర్మం కాదు. న్యాయంగా మీరు నిజంగా మోడీ గారు చెప్పిన మాటలు కానీ, అది కానీ ప్రజాస్వామ్యం వచ్చి తెల్లంటే ఇప్పటి దూరం ఇప్పండి. లేదు, మోడీ గారు చెప్పిన మాటలు అబద్ధం, అది కాదు, ఆయన మాటలు వచ్చి అలాగే చెప్తారు, కానీ చేతలు వచ్చి దోపిడీ చేసుకుంటూ కింద వస్తాయంటే సరే మీ ఇష్టం. ప్రజలు తెలుస్తారు మీ తాలూకు సంగతిని, ప్రజలు నిర్ణయిస్తారు మీ తాలూకా వ్యవహారాన్ని. అంతేగాని ఈ ధర్మం కాదు. వ్యవస్థలో ఈ రకంగా అడ్డుపెట్టడం ధర్మం కాదు. గౌరవంగా మేము వచ్చి శాంతియుతంగా వచ్చి ఈ బోర్డులు చూద్దాం, ఇవి ఏ విధంగా ఉంది, ఎంత దోపిడీ చేశారు, ఇన్ని వేల కోట్లు 5,000 కోట్ల రూపాయలని 54 ఎకరాలని ఏ విధంగా దోచుకుంటున్నారు చూద్దాం. వస్తే మమ్మల్ని లోనికి వెళ్ళకుండా పోలీసు వ్యవస్థను పెట్టి అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పని ఇక్కడ అడ్డుపెట్టి మమ్మల్ని ఎండలో నిలబెట్టి కూర్చోబెట్టి మాట్లాడించే మరి చేస్తారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఉంటుంది. అంతేగాని 50 సంవత్సరాలు ఉండరు మీరు రాజకీయాల్లో. 50 సంవత్సరాలు మీ అధికారంలో ఉండరు. అప్పుడే 2 సంవత్సరాలు పోయింది, 3 సంవత్సరాలు వస్తుంది. రాత్రి అయితే పగలైతే రాత్రి వస్తుంది. ఇవాళ ప్రజాస్వామ్యంగా చట్టబద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా రాజ్యాంగబద్ధంగా రాబోయే కాలంలో దీని సంగతి తెలుస్తామనే విషయాన్ని చెప్తున్నాం మీ అందరికీ, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి, మరి విశాఖ ప్రజలకు కూడా. దయచేసి మీ ద్వారా ఈ మాధ్యమాల ద్వారా విశాఖ ప్రజలందరినీ కూడా తెలుసుకోవాలని కోరుతున్నాం. ఏ రకంగా ఈ కుటుంబ ప్రభుత్వం దోపిడీ ఉందో, ఏ రకంగా ఈ చంద్రబాబు నాయుడు కుటుంబం ఏ రకంగా దోచుకుంటుందో, ఈ 5,000 కోట్ల రూపాయల భూముల్ని ఏ రకంగా దోచుకుంటుందో ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. విశాఖపట్నం పెద్దలందరినీ కూడా, రాష్ట్రంలో పెద్దలందరినీ కూడా, ప్రజలందరినీ కూడా వీళ్ళకి ఆలోచన చేయమని కోరుతున్నాం. కాబట్టి మరి ఇక్కడికి వచ్చాం. దీని తాలూకు ఖర్చు రేపు కౌన్సిల్లో వచ్చి దీని మీద తీర్మానం పెట్టారు, దీని దగ్గర చేయడానికి. దానిపై పోరాటం చేస్తాం. నన్ను అడుగుతాం, ఈ పక్కనే ఉంది మన వెంకటేశ్వర స్వామి. అయ్యా స్వామి, వాళ్ళకి కనువిప్పు కలిగించవు, ఈ దోపిడిని ఆపడానికి ప్రయత్నం చేసి స్వామి. ఒకవేళ మాకంటే మించిపోతే మిమ్మల్ని కూడా ఆ దేవుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజంగా మీకు విశ్వాసం ఉంటే, నిజంగా మీకు వచ్చి దేవుడి పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ, లేకపోతే విశాఖపట్నం ప్రజల పట్ల కానీ మీకు ప్రేమ ఉంటే, నిజంగా మీకు బాధ్యత ఉంటే దీని నుంచి విత్డ్రా చేసుకోండి. ఉన్నాయి కదా, మీరే చెప్పారు కదా, అందరూ సీట్ చదవాలంటే లక్షల కోట్లు పెట్టి చదువుకోవాలని చెప్పని కొనుక్కోండి. లక్షల కోట్లు పెట్టి కొనుక్కోండి. ఎవడొద్దన్నాడు? ఇగో పక్కనే ఆక్షన్లో పెడితే మొన్న 70-80 కోట్ల రూపాయలు కొన్నారు కదా, ఇది పెట్టండి. 100 కోట్లు అవుతే, ఒక ఎకరం 100 కోట్లు అయితే 5,000 కోట్లు ఇచ్చి కొనుక్కోండి, మాకు అభ్యంతరంలే. ఆ ధర్మం వచ్చి ప్రభుత్వ పరిపాలన పనికొస్తుంది. అంతేగాని పరిపాలన ఇస్తే దోపిడీ చేసుకుని మీ ఆస్తులు పెంచుకోవడానికి పరిపాలన. ఇదే ఈ దోపిడీ, ఇదే కీర్తన సంస్థ చేస్తున్న కార్యక్రమం, చంద్రబాబు చేస్తున్న కార్యక్రమం. అందుకే దీన్ని పూర్తిగా ఖండిస్తూ
దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధానం జరగకూడదనే ఉద్దేశంతో ఒక బాధ్యత వ్యక్తిగా మీ అందరం ఇక్కడికి వచ్చాం. రేపు దీని సంగతి రేపు చేస్తాం. దాని తర్వాత ఇంకా వారు కానీ విద్య అవ్వకపోతే ఇప్పటికే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకున్నాం. ఆయన తాలూకా ఆలోచనలు కూడా తీసుకుంటున్నాం. ఆయన దగ్గర సమావేశం పెట్టి దీని మీద కార్యాచరణ రూపొందించి ఆయన కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడి దీని మీద కార్యాచరణ రూపొందిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకే, రేపు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ రేపు కౌన్సిల్లో మన కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించడం ఎజెండా నుంచి తొలగించాలని కూడా ఇప్పటికే నిన్న కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. రేపు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద, జీవీఎంసీ ఎదుర్కొన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ నగరంలో ఉన్న పౌర సంఘాలు, మేధావులు అందరి ఆధ్వర్యంలో కూడా విశాఖపట్నం అభివృద్ధిని కోరుకుని విశాఖపట్నాన్ని సంరక్షించుకోవాలి, ఇక్కడ భూములు కాపాడుకోవడానికి ముందుకొచ్చిన అందరితోని కలిసి రేపు పెద్ద ఎత్తున దీక్ష నిర్వహించడం జరుగుతుంది. అందుకు ఆ దీక్ష కూడా ఈ నగరంలో ఉన్న మీడియా మిత్రుల ద్వారా నగరంలో ఉన్న ప్రజా సంఘాల పెద్దల్ని, ఈ నగర అభివృద్ధిని కాంక్షించే వారిని, ఈ నగరాన్ని ఈ ప్రాంతాన్ని ప్రేమించే మేధావులందరినీ కూడా కార్యక్రమంలో కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయ